హాయ్ ఫ్రెండ్స్, బాబు విజయ్ దర్శకత్వంలో వచ్చిన సట్టేంద్ర మారదు వానిల్లై ఈ సినిమా ఆహాలో తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయింది. జై మీనాక్షి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. మూన్ స్టే హోటల్స్ నడిపే ఓ ఓనర్ ఆ రూమ్లో స్టే చేసిన కపుల్స్ యొక్క ప్రైవేట్ వీడియోలన్నీ చిత్రీకరించి అమ్ముకొని బతుకుతూ ఉంటాడు. అయితే ఓ పెళ్లి ఫంక్షన్లో చారు కనపడకుండా పోతుంది. చారు ఎవరో కాదు, చంద్రు భార్య. చంద్రు చారు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అనాథైన చంద్రు తొలి చూపులోనే చారుని ఇష్టపడతాడు. అయితే చారు ఓ పొలిటీషియన్ కూతురు. చారుని చంపింది ఎవరు? పొలిటీషియనే ప్రేమించిందని చంపాడా? చారుని కిడ్నాప్ చేసింది ఎవరు? అలాగే మూన్ స్టే హోటల్ ఓనర్ కనపడకుండా ఎందుకు పోయాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. సినిమాని దర్శకుడు అనవసరమైన సీన్లతో మొదలు పెడతాడు. ఆఫీసులో యోగి బాబుతో అనవసరమైన కామెడీ ఇవన్నీ చేసుకుంటూ ఓవైపు పొలిటీషియనే క్రూయల్గా ప్రవర్తిస్తూ హీరోయిన్ పేరు మీద ఉన్న ఆస్తి కోసం నానా కష్టాలు పడుతూ ఉంటారు చాలామంది. హీరోయిన్ని బలవంతంగా పెళ్లి చేసుకుందామని, ట్రాప్ చేసి పెళ్లి చేసుకుందామని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సినిమా బోర్ కొట్టిస్తూ మధ్య మధ్యలో అనవసర సన్నివేశాలతో సాగుతూ ఉంటుంది. ఉన్న పాటలు ఆ తెలుగు డబ్బింగ్ అంత గొప్పగా అనిపించవు. జై యాక్టింగ్ పర్వాలేదు, రొటీన్గా అనిపిస్తుంది. లాస్ట్ 40 నిమిషాల్లో ఎంతో కొంత కథ నడిపాడు దర్శకుడు, పర్వాలేదు అనిపిస్తుంది. సీమాన్ పోలీస్ పాత్ర ఓకే అనిపిస్తుంది. అలాగే ఇక మన కేజీఎఫ్ విలన్ మూన్ స్టే హోటల్ యజమానిగా పర్వాలేదు అనిపిస్తాడు. ఎప్పుడు ఇంకో అన్ని సినిమాల్లోనూ ఒకేలా యాక్ట్ చేస్తాడు ఈ కేజీఎఫ్ విలన్. మీనాక్షి హీరోయిన్గా చూడడానికి పర్వాలేదు, ఓకే అనిపిస్తుంది. యాక్టింగ్ కూడా పర్వాలేదు. దర్శకుడు క్లైమాక్స్ని ముగించిన విధానం ఓకే అనిపిస్తుంది. అదే ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఫోటోగ్రఫీ లో బడ్జెట్లో తీసిన సినిమాలో అనిపిస్తుంది. కలర్ కరెక్షన్ ఇవేమి కూడా ఆకట్టుకో. మంచి లొకేషన్స్లో కెమెరా ఫ్రేమ్స్ అన్నీ బాగున్నా సరే కలర్ కరెక్షన్ బాగోక జస్ట్ యావరేజ్గా అనిపిస్తుంది. కెమెరా వర్క్, ఎడిటింగ్ పర్వాలేదు. కొంచెం స్క్రీన్ ప్లే చక్కగా రాసుకుని ఉంటే బాగుండు. తెలుగు డబ్బింగ్ ఓకే, పాటలు మాత్రం ఘోరంగా ఉంటాయి. అసభ్యకర సన్నివేశాలు పెట్టడానికి తావున్నా సరే ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు పెట్టలేదు. ఫ్యామిలీతో కలిసి సినిమాని చూడొచ్చు, పర్వాలేదు. జై ఎప్పట్లాగే నటించాడు, పెద్దగా కొత్తదనం లేదు. అక్కడక్కడ విజయ్ని ఇమిటేట్ చేశాడు. మీనాక్షి జై కాంబినేషన్లో వచ్చిన సీన్లు కూడా లాజికలస్గా చిరాగ్గా అనిపిస్తాయి. ఒకసారి వీళ్ళిద్దరూ నిజంగానే ప్రేమించుకున్నారా అన్న డౌట్ కూడా కలిగిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?